Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఈ 2 వచనాలు చూడండి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చెదవా, నాకెంతకాలం విముఖుడవై ఉందువు. దేవుని యొద్ద నుండి ఎల్లప్పుడూ కూడా ఆయన మాట వింటున్న అనుభవం కానీ, ఆయన స్వరం వింటున్న అనుభవం కానీ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆయనతో ఎడబాటు భరించలేం కదా. ఎలా అనిపిస్తుంది? అయ్యో ఏంటి ఈ మధ్య నాతో ప్రభు మాట్లాడట్లేదు. రీసెంట్గా ఒక బిడ్డ నాతో మాట్లాడితే ఇదే మాట అన్నారు. ఏమనంటే, అక్క నేను కరెక్ట్గానే ఉన్నానా, నాతో దేవుడు సరిగా మాట్లాడట్లేదు అని. కానీ వెంటనే తనకి మరలా అంటే తన చుట్టూ జరుగుతున్నవి కానీ, తనతో మాట్లాడుతున్న దేవుడు నేనున్నానని చూపించిన దాన్ని బట్టి కానీ తను మరలా లేదు లేదు నేను తప్పే అనుకున్నాను అని మరలా అంటే చూడండి ఆ ఎడబాటు తట్టుకోలేని ఒక సిచ్యువేషన్. నాకేంటి అని అనుకోవట్లేదు. దేవునితో ఎప్పుడు కూడా నేను ఆ సన్నిహిత భావనలో నేను ఉండాలి. ఆయన నాతో మాట్లాడాలి, నేను ఆయనలో ఉండాలి, ఆయన నాలో ఉండాలి. ఈ అనుబంధం ఎప్పుడైతే మనకి ఏర్పడుతుందో అది లేనప్పుడు మనం తట్టుకోలేము. దావీదు అంటున్నమాట, నా కన్నులకి వెలుగునిమ్ము. హల్లెలూయా. కన్ను ఎప్పుడు కూడా తేటగా ఉండాలి. అదే దీపం, దేహానికి దీపం కన్నే కనుక అది ఎప్పుడు తేటగా ఉండాలి, వెలుగుతో నింపబడి ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా దృష్టించగలం, ఆయనలో కరెక్ట్గా మనం కదలగలం. దావీదు చేస్తున్న ఈ ప్రార్థనకు తన కుమారుడైన సొలొమోను రాజు ద్వారా పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలను రాయించారు. అవి చూసుకొని మనం మెయిన్ భాగంలోకి వెళ్ళిపోదాం. చూడండి, సామెతలు రాసిన 1వ అధ్యాయం 22వ వచనం నుండి చూడండి. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. మాట్లాడుతూ, నా గద్దింపును విని తిరుగుడి, నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. హల్లెలూయా. ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆజ్ఞ దీపంగా ఉంది, ఉపదేశం దాని నుండి వచ్చే వెలుగుగా ఉంది. దీపం ఉంది కానీ వెలుగు లేకపోతే ఏం ప్రయోజనం? మన భాషలో చెప్పాలంటే, లైట్ ఉంది కానీ వెలగట్లేదు, ఏం ప్రయోజనం? 1000 వాట్స్ బల్బు ఉండి ఏమీ వెలగకుండా ఉండే కంటే 0 లైట్ 0 బల్బు వెలుగుతుంటే ఏది గొప్పదండి? 0 లైటే పనికి వస్తుందని అర్థం. అట్లా పనికి రాకుండా ఉండే దానికంటే కూడా పనికి వచ్చే విషయం మంచిది. ఇప్పుడు ఆయన తట్టు తిరిగితే మనకు జరుగుతున్నది ఏంటంటే వెలుగు, ఉపదేశం ఇస్తారట ఆయన తట్టు తిరగకుండా ఆయన ఉపదేశమును ఇవ్వలేరు. ఎందుకంటే ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఉపదేశం వెలుగునిస్తుందండి. ఆజ్ఞ దీపమే, వాక్యం దీపమే, నా పాదములకు నీ వాక్యం దీపమే. కానీ దీపాన్ని పట్టుకొని వెలుగు లేకపోతే ఏం ప్రయోజనం? అది వెలగకపోతే ఏం ప్రయోజనం? ఉపదేశం లేకపోతే కూడా అదే పరిస్థితి. చెప్పండి, ఏంటి? కూడా వెలుగు ఉండదు. ఉపదేశం లేకపోతే వెలుగు ఉండదు. నువ్వు వెలుగులో నడవాలి అంటే ఆ ఉపదేశం మనకు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తున్న విషయాలు, నువ్వు ఫస్ట్ నా గద్దింపు విని తిరుగు. ఏం చేయాలి? నా గద్దింపు విని తిరుగు. నువ్వు తిరిగితే ఏం జరుగుతుంది? నువ్వు నా గద్దింపు విని, ప్రభు చెప్తున్న మాట, నువ్వు నా గద్దింపు విని తిరిగితే ఏం జరుగుతుంది? మీరిద్దరు కొంచెం జరగండి, మీ మధ్యలోకి లెక్కని తీసుకురండి. అక్కడ కూర్చోనా? కొంచెం అవ్వదా? పర్వాలేదు, చాలు చాలు. ఇటు చూడు, ఇంకా రైట్, డిస్ట్రాక్ట్ అవ్వద్దు, జాగ్రత్తగా విందాం. నా గద్దింపుని విని ఫస్ట్ నా తట్టు తిరుగు. అప్పుడు ఏం జరుగుతుంది? నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. మార్నింగ్ సెషన్స్లో ఇప్పుడు మనకు అవుతున్న సబ్జెక్టే ఆత్మ నడిపింపు. అవునా? ఎంతమంది వింటున్నారు?
సరే, ఎంతమంది వినట్లేదు? వింటున్నారు? అందరూ వింటున్నారు? అభిషేక్ ఎగ్జామ్స్ అయ్యేదాకా, ఎగ్జామ్స్ అయిన తర్వాత నో ఎక్స్క్యూజ్, అంతే కదా. ఆత్మ నడిపింపు అనే సబ్జెక్ట్ అవుతుంది. దయచేసి యూట్యూబ్లో కూడా ఉంటున్నాయి, వినండి. మిస్ అయితే కూడా అందులో క్యాచ్ చేయండి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఆయన చెప్తున్న మాట, నా గద్దింపును విని నా వైపు తిరిగితే మీకు ఆత్మ కుమ్మరింపు దయచేస్తాను. తర్వాత మీకు ఉపదేశం ఇస్తాను. ఉపదేశం ఎందుకు అంటే వెలుగులో నడవడానికి. ఆజ్ఞ దీపమేనండి, విక్కు ఉంటుంది కానీ వెలగాలి కదా. దాని చుట్టూ వెలుగు రాకపోతే, నువ్వు టార్చ్ లైట్ పట్టుకొని బ్యాటరీ వెలగకపోతే ఏం ప్రయోజనం? ఎటు నడవాలో తెలియదు. అలా ఉపదేశం అనేది వెలుగులో నడిపిస్తుంది. గద్దింపు విని తిరిగితేనే ఇదంతా. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకా శ్రేష్టమైన మాటలు దొరుకుతాయి. చూడండి, నేను నా గద్దింపు విని తిరుగుడి, నా ఉపదేశం మీకు తెలిపేదను. 24, నేను పిలవగా మీరు వినకపోతిరి. నేను పిలవగా మీరు వినలా అంటే దేవుడు పిలిచిన కాలములు ఉన్నాయని అర్థం. వినలేదు. నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టక పోయిరి. దేవుడే చెయ్యి చాచి ఎదురు చూస్తున్నప్పుడు లక్ష్య పెట్టని ఒక అనుభవం ఉంటే అది ఎంత భయంకరం తెలుసా? ఇంకేం చెప్తున్నారు చూడండి, నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. మీరు ఈ వెలుగును వద్దు, ఈ ఉపదేశమును వద్దు అని త్రోసివేసినప్పుడు మీకు వెలుగు ఎలా కలుగుతుంది? వింటున్నారా? మీరు ఉపదేశమును వింటే అప్పుడు గ్రహింపు వస్తుంది. యోహానులో మనం చదువుకున్నాం, మీరు ఏలా నా మాటలు గ్రహింపకున్నారు, నా మాటలు వినకపోవడం వల్లనే కదా అంటున్నారు. ఈరోజు ఉపదేశం వినకపోతే, త్రోసిపుచ్చితే నీకు వెలుగు ఉండదు నాన్న, వెలుగు ఉండదు. ఆ వెలుగులో నడవాలి అంటే ఉపదేశంను స్వీకరించాలి. హల్లెలూయా. ఏది వినాలి, ఏది వద్దు, చెవులకు వివేకం కావాలి. ఆమేన్. ఉదయకాల సమయం ఈరోజు విన్నారా? ఎవరు మనవారు కాదు, ఎవరు దేవుని సంబంధులు, ఎవరు కాదు నేర్చుకున్నాం, అది ఆచరణలో పెట్టాలి. ఒకవేళ మనం కనుక దేవుని సంబంధంగా లేమా, రికన్సిల్ అవ్వాలి. మనకు అర్థమవుతుందండి. మనం ఎప్పుడైతే సమయం ఇస్తామో అప్పుడు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో అలా కనిపెట్టుకునే అనుభవాలు ఉండాలి. ముఖ్యంగా ఈ అంత్యకాలంలో అనేకులు మోసపోతారు అని వాక్యం సెలవిస్తుండగా శిష్యులు అడుగుతున్నారు, ఏమని? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏంటి అని. అప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటి? అనేకులు మోసపోతారు కనుక ఎవరిను మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. మోసం అనేది ఏదో డబ్బుతో మోసం అయ్యేది కాదు. హలో, ఇది డబ్బు వలన అయ్యే మోసం కాదు. జ్ఞానం అని చెప్తూ అజ్ఞానంలో అభ్యాసం చేపిస్తున్న మోసం. అజ్ఞానం అని చెప్తూ జ్ఞానమును త్రోసిపిచ్చినట్లుగా చేస్తున్న మోసం. ఉపదేశం కాని దాన్ని ఉపదేశం అని చెప్పి పరిచయం చేస్తున్న మోసం. ఉపదేశం కాని దాన్ని ఉపదేశం అని చెప్తూ, ఉపదేశమును ఉపదేశం కాదు అని చెప్తూ, అర్థం వెలుగును చీకటనియు చీకటిని వెలుగనియు చూపిస్తున్న మోసం. అనేకులు ఇందులో పడిపోతారట. ఈరోజు దేవుని కృప ఏంటంటే ఇందులో పడిపోవద్దని ఒక హెచ్చరిక జారీ అవుతుంది. ఒక జాగ్రత్త దేవుడు మనకు చూపిస్తున్నారు, నమూనాలు చూపిస్తున్నారు. చూసుకుంటూ వెళ్ళడం మంచిదా, నాకెందుకులే అనుకోవడం మంచిదా? చెప్పండి. చూసుకుంటూ వెళ్ళడం మంచిది. అందుకే చూడండి, నువ్వు నా ఉపదేశం వినలే అంటున్నారు దేవుడు. ఇది ఎవరు చెప్తున్నారు? సొలొమోను ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలే ఇవి. ఏ లేఖనము మనిషి వలన పుట్టలేదట. పేతురు గారు చెప్పిన మాట గుర్తుందా? గడ్డి సబ్జెక్ట్ అవుతున్నప్పుడు మనం నేర్చుకున్నాం, లేఖనం అనేది ఏది కూడా, ప్రవచనం అనేది ఏది కూడా మనుష్యుల యొక్క ఊహను బట్టి కానీ తలంపుల్ని బట్టి కానీ రావట్లేదు అని. కనుక చూడండి, నా ఉపదేశము మీరు వినట్లేదు అని చెప్తున్నారు. నా బోధను ఏమీయు మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. ఇదెంత భయంకరమైన అనుభవం తెలుసా? ఆయన గద్దించినప్పుడు లోబడుట మంచిది. చెప్దాం ఆ మాట. ఆయన గద్దింపుకు
ఆయన గద్దింపుకు లోబడుట మంచిది. లోబడుట మంచిది. ఆయన గద్దిస్తున్నప్పుడు లోబడదాం, అది మన మేలుకే. ఆమేన్, ఆమేన్. ఇంకొంచెం ముందుకెళ్దాం. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. కారణం ఏంటి? నేను చెప్పినప్పుడు మీరు వినలా. నేను చెయ్యి చాచినప్పుడు నువ్వు నా దగ్గర రాలా. నువ్వు త్రోసివేశావు, ఉపదేశంను త్రోసివేశావు, గద్దింపును త్రోసివేశావు. ఎంతకాలం ఇలా ఉంటావు? ఈరోజైనా గద్దింపుని విని తిరుగు అని పిలుస్తున్న ప్రభు మరలా ఈ లేఖన భాగాలు చదివిస్తున్నారు. ఇంకా చూడండి, కాబట్టి నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. అప్పుడు ప్రభు అని పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తారట? నవ్వుతారు. ఈ ఉద్దేశములు, ఈ ఈ ఈ మనస్తత్వం, దేవుని యొక్క ఇటువంటి మనస్తత్వం తెలుసు గనుకనే దావీదు గారు అలా రాస్తున్నారు. ఏమని? నువ్వు నాకు విముఖుడవై ఉండొద్దు అయ్యా, నేను తట్టుకోలేను. దావీదట హృదయానుసారుడుగా బ్రతికాడట. అంటే ఇలా గుండెల మీద ఆనుకుని ఉండి ఆ గుండె చప్పుడు, ఆ దేవుని ఉద్దేశం, దేవుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో అనుభవించిన అనుభవంలో ఉన్న దావీదు చెప్తున్న మాట, నువ్వు నాకు విముఖుడుగా ఉండద్దు, నేను తట్టుకోలేను. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచిద్దాం, దేవునితో ఎటువంటి రిలేషన్లో ఉన్నావు? ఎటువంటి రిలేషన్లో ఉన్నావు? సెల్ ఫోన్స్ వచ్చాక చాలా మనం బిజీ అయిపోయామండి. ఎవరో స్టేటస్ పెడితే గబగబా చెక్ చేస్తాం. నేను అడుగుతున్న ప్రశ్న, దేవుని స్టేటస్ నువ్వు ఈరోజు చెక్ చేసావా? దేవునితో ముచ్చటించావా? నీ స్టేటస్ ఆయనకి చెప్పావా? ఆయన స్టేటస్ నువ్వు కనుక్కున్నావా? ఆయన స్టేటస్ ఏంటో నీకు తెలుసా? అసలు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈరోజు నీ పట్ల ప్రణాళిక ఈరోజు ఏంటో తెలుసా? యేసయ్య అలాగే కదిలేరు. యేసయ్య దేవునితో అలాగే కదిలేరు. ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ కూడా తండ్రి చిత్త ప్రకారం కదిలిన దినాలు యేసయ్య జీవితంలో చూపించి మార్గంగా మన ముందు పెట్టారు. రండి ఇదే మార్గంలో వెళ్ళమని. ఆమెన్, ఆమెన్. ఇక నుంచి అయినా అటువంటి అనుభవాల్లోనికి వెళ్దాం. ఆయన తట్టు తిరుగుదాం. చెప్పండి, ఆయన తట్టు తిరుగుదాం. ఆయన ఉపదేశం విందాం, ఆయన బోధ విందాం. జీవం కలిగించు ఆయన బోధ విందాం. వెలుగులో నడిపించు ఆయన మాట, ఆయన ఉపదేశమును స్వీకరించుదాం. మన జీవితం మార్చుకుందాం. ఆయన గద్దింపుకు లోబడదాం. ఎందుకంటే ఒక దినం మనకు అపాయం వచ్చినప్పుడు ఆయన నవ్వుతాడట సుమా. ఇంకా చూడండి, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఈరోజు నువ్వు లక్ష్య పెట్టట్లేదు కదా ఆయన బోధ, ఈరోజు నువ్వు లక్ష్య పెట్టట్లేదు కదా ఆయన చిత్తం ఏంటో, నీకు నవ్వుల పాలుగా చేస్తున్నావు కదా ఆయన యొక్క ప్రణాళికలన్నీ. నీకు ఆపద వచ్చినా, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన అపహాస్యం చేస్తారట. అనుకుంటున్నావు నాన్న, నేను దేవా అనగానే బిడ్డ అని వచ్చేస్తారని? నోను, ఆయనకు కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి. వింటున్నారా? ఆయనకి కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కొన్ని లిమిట్స్ ఆయనకి కూడా ఉన్నాయి. ఆయన రాజనీతి ప్రకారం ఆయన కదులుతారు. చూడండి, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తా అంటున్నారు. అంటే పరలోకం నుండి ఆయన చూస్తూ ఆయనే అపహాస్యం చేస్తే ఈ లోకం ఇంకేం చేస్తుందండి? మీకు అర్థమవుతుందా? ఆయన కాపాడుతున్నప్పుడే లోకం ఉరులు ఒడ్డుతుండే ఆయనే విడిచిపెట్టేస్తే ఆ జీవితం పరిస్థితి ఏంటి? మహాభయంకరం. ఇంకా భయం నీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరము ఇస్తానా? ఇవ్వకుంటానా? ఇవ్వను. ఎప్పుడు సమీపంగా ఉండువాడనా, నేను దూరంగా ఉండువాడని కాదా అని అడుగుతున్నారు ప్రభు. అలా ఆయన ఇచ్చిన సమయం లోపల మనం వెళ్ళకపోతే తర్వాత ఉండే పర్యావసానం చాలా భయంకరంగా ఉంటుంది. ట్రైన్ టైం అయిపోయిందండి, అది వెళ్ళిపోయింది, మన నిర్లక్ష్యం వల్ల అది వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? ఆ క్యాచ్ చేయగలవా మళ్ళీ? నో. అలానే ఉంటుంది ఈ పరిస్థితి కూడా. అర్థమవుతుందా? నా జీవితంలో నేను ఎప్పుడు వస్తే అప్పుడు దేవుడు నన్ను స్వీకరిస్తారు అనుకోవద్దు. ఆయనకు కూడా ఒక లిమిట్స్ ఉన్నాయి, ఆయన కూడా ఒక పరిధి గీసుకుని ఉన్నారు. ఆయన సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలోనే ఆయన తట్టు తిరుగుట మంచిది. ఇంకా చూడండి, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ
వారికి నేను కనబడకుందును. అక్కడికి వెళ్ళి నువ్వు ఎంత వాక్యాలు వల్లించిన వ్యర్థం. వెతికితే దొరుకుతానన్నావు కదా ప్రభా, తట్టితే తీస్తానన్నావు కదా ప్రభా, ఇప్పుడు దొరుకు ప్రభా. నోను, నువ్వు ఎన్ని వాక్యాలతోనైనా కీ ఓపెన్ చేయి. నువ్వు వాక్యాలు ఎన్నన్నా పట్టుకుని వచ్చి కీ ఓపెన్ చేయడానికి ట్రై చేయి, అది ఓపెన్ అవ్వదు. ఎందుకు? ఎవరు వెయ్యలేకుండా తీయవాడును, ఎవరు తీయలేకుండా వెయ్యువాడును వేసేశాడు. ఎంతవరకు తీసుంచాలో అంతవరకు తీసుంచారు. తట్టు తిరగలేదు, ఉపదేశం వినలేదు. ఇక ఆ ద్వారబంధంతో సంబంధం లేకుండా తిరిగిన కాలం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ద్వారబంధం దగ్గరికి వచ్చినా సరే సమయం లేదని దేవుడు అపహాస్యం చేస్తారట. ఆ పరిస్థితి ఎంత భయంకరం! అటువంటి పరిస్థితి మనకు కానీ మన పిల్లలకు కానీ రాకూడదు. హల్లెలూయా. అంటే ఇప్పుడే సమయం ఉన్నప్పుడే, జీవితం ఉన్నప్పుడే, ఈ కాలంలోనే దావీదు చేసిన ప్రార్థన మనం చెయ్యాలి. ఎటువంటి ప్రార్థన? నా కన్నులకు వెలుగునిమ్ము. చెప్పండి, నా కన్నులకు వెలుగునిమ్ము, నా కన్నులకు వెలుగునిమ్ము. పలకండి అన్నమాట, ఆ కన్నులకు వెలుగునిమ్ము, నా కన్నులకు వెలుగునిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్లిప్పింగ్ చూసారా? ఒక థంబ్నెయిల్ చేసింది లక్కీ, చూసారా మీరు? అది హార్ట్ పెట్టి సింహాసనం పెట్టి చూసారా? అది ఆ సింహాసనం అనే సబ్జెక్ట్ మనకి అయ్యింది. ఒకసారి వినండి వాటిని, ఆ సబ్జెక్ట్ కొంచెం వినండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి అది. చక్రాలకి కన్నులు ఉంటాయి. చక్రం లోపల చక్రం ఉంటుంది. ఇవి సింహాసనం పక్కన ఉండేవి. అర్థమవుతుందా? ఇది కేవలం తీసేమాక ఇది కేవలం యెహెజ్కేలుకు మాత్రమే కనిపించిన పూర్తి దర్శనం అండి. దాని లోపల ఆత్మీయ అర్థం ఉంది. ఇదిగో ఈ చక్రాలకి పూర్తిగా కన్నులు ఉన్నాయట. అర్థం అన్నీ మండుతూనే ఎప్పుడు ఉన్న అనుభవంలో ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా ఎదుటుగా చక్కగా ముందుకు వెళ్తున్నాయంట తప్ప ఇటు అటు వెళ్ళవంట. అండ్ ఇవి ఎలా ఉంటాయంట? చక్రంలో చక్రం ఉన్నట్టుగా ఉంటాయి. ఇలా మొత్తం ఉన్నాయనుకోండి, వీటికి ఇక్కడున్న జీవులకి సంబంధం లేదు. వింటున్నారా? ఈ జీవులు 4 జీవులు ఉన్నాయనుకోండి, ఆ 4 జీవుల మీద ఇలా ఒక సముద్రం వంటిది, స్ఫటికం వలె ఒక సముద్రం వంటిది ఒకటి ఉంటుంది. దాని మీద సింహాసనం. వింటున్నారా? దాని మీద ఆసీనుడైన ఒకవాడు దేవుడు, దాని మీద ఆసీనుడైన వాడు. ఇప్పుడు ఈయనకు ఉన్న అదే ఆత్మ జీవుల్లోనే ఉందట, అదే చక్రముల్లోనే ఉందట. ఇలా ఈ మొత్తం సెటప్ అంతా కదులుకొని దేవుడు కదులుతున్నారు. హల్లెలూయా. నువ్వు స్తుతించినప్పుడు ఆయన సింహాసనంతో ఆయనే కదిలొస్తారు. నువ్వు వేసిన సింహాసనం కాదు అది. హల్లెలూయా. ఆయన దీని మొత్తంతో కదులుతారు నాన్న. ఆయన ఉన్న ఆ కృప చూడండి. నువ్వు కిందుండి ఎక్కడో స్తుతిస్తావు, వింటున్నావా? నువ్వెక్కడో ఇక్కడుండి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన స్తుతిస్తావు. మీరు అక్కడికి వెళ్ళిపోతే బెటర్ కదా. ఇది కనబడాలి. కార్నర్కి వెళ్ళిపోండి. అక్కడికి ఎవరు లేరుగా. రైట్, ఇక్కడ చూడండి. ఇదిగో ఇక్కడ ఉంటారు మీరు, ఇక్కడ ఉండి స్తుతిస్తారు. ఇక్కడ నుంచి ఆయన ఇది మొత్తం ఈ ఫ్లో ఇలా పైన ఉంటుందండి. వింటున్నారా? చీకటి అగాధ జలముల మీద ఉన్నప్పుడు భూమి ఎక్కడో కింద భాగం, ఇక్కడెక్కడో భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయిన భూమి మీద, వినండి జాగ్రత్తగా, చీకటి ఉంటే దానిపైన అగాధ జలములు ఉంటే దానిపైన అల్లాడిన అదే ఆత్మ ఈరోజు మనల్ని వెలుగుతో నింపడం కోసం, మన చీకటిని వెలుగుగా మార్చడం కోసం ఆయన సెటప్ అంతా కూడా పట్టుకొని ఆయన మొత్తం వచ్చి, ఏంటండి ఆ కృప ఏముందనండి, ఆయన రావాలి మన దగ్గరికి. అటువంటి కృపతో ఆయన ఉపదేశం ఇస్తానని మన కొరకు చేతులు చాచి ఎదురు చూస్తుంటే మనం అట్టి దేవుణ్ణి తృణీకరించిన సమయం, ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడంలో ఏమైనా తప్పుందా? అస్సలు లేదని చెప్పండి. అర్థమవుతుందా? ఈరోజు ఆయన కృపను అర్థం చేసుకుందాం. ఆమేన్.
ఆయన గద్దింపు, ఇంతటి మహిమ కలిగిన దేవుడు ఆయన గద్దిస్తుంటే దానికి లోబడుట మంచిది అని. గద్దింపు ఎందుకో తెలుసా? ఏంలా ఇక్కడున్న అదే ఆత్మ జీవులకు ఎలా వెళ్తుందో, అదే ఆత్మ చక్రములకు ఎలా వెళ్తుందో, వాళ్ళందరూ కలిసి ఎలా అయితే కదులుతున్నారో, నువ్వు నేను కూడా అదా కదలడానికి కావలసిన ఉపదేశమును పంపించడానికి మనకు లేని ఆత్మను ఆయన కుమ్మరిస్తానంటున్నారు. నువ్వు ఎంతకాలం జ్ఞానం లేకుండా ఆగిపోతావని అడుగుతున్నారు. జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా అదే కదా చదివాం మనం. చూడండి, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు, అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు. అనవసరమైన అపహాస్యం చెయ్యొద్దు. దేవుడు వెక్కిరింపబడడు. ఆయన మీరు మోసపోవద్దు. ఆయన వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతున్నాడో ఆ పంటనే కోస్తాడు. ఆ రోజు నువ్వు అపహాస్యం చేసావు, నీకు భయం కలిగినప్పుడు దేవుడు అపహాస్యం చేస్తానంటున్నాడు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితో తెలుసా? ఇటువంటి డేంజర్ జోన్లోకి వెళ్లకుండా కృపాకాలం ఉన్నప్పుడే ఆయన ఆత్మతో ఏకాత్మ కలిగి నడవడం మంచిది. ఆయన ఆత్మ కుమ్మరించడం మంచిదా, ఆయన ఉగ్రత కుమ్మరించడం మంచిదా? ఏది ఫేస్ చేయడం మంచిది? ఆలోచన చేసి చెప్పండి. ఆత్మ కుమ్మరించినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని ఆయన బలిష్టమైన రెక్కల కింద నడవడం మనకి ఎంతైనా మంచిది. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఏమని అంటే, ఇదిగో ప్రభా, మీరు ఇచ్చిన ఈ కృపా కాలంలోనే మేము మీతో కలిసి ఏకాత్మలో కదులునట్లుగా అట్టి ఆత్మకు మేము లోబడతామని ఒక ఒప్పుకోలుతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఏకీభవిద్దాం, నోర్లు తెరుద్దాం. ప్రభా నా తండ్రి, ఈ సాయంకాల సమయం ప్రభా నా తండ్రి నాయన, మీరు నాయన మాతో సూటిగా మాట్లాడుతున్నారు ప్రభా నా తండ్రి నాయన. కఠిన హృదయంగా నాయన మేము ఉండక ప్రభా నా తండ్రి నాయన, మాంసం హృదయం కలిగి ప్రభా నా తండ్రి మీరు ఏదైతే గద్దింపునిస్తున్నారో ప్రభా నా తండ్రి నాయన, దానికి ప్రభా నా తండ్రి నాయన మేము శిరస్సు వంచి ప్రభా నా తండ్రి నాయన నీ తట్టు తిరిగి ప్రభా నా తండ్రి నాయన, మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ కృపాకాలంలోనే ప్రభా నా తండ్రి మీకు కృపకు నాయన మేము పాత్రం ఒక రీతిగా ప్రభా నా తండ్రి నాయన మాలో ప్రతి ఒక్కరిని నాయన ఉంచమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి నాయన. అదిగో నాయన నీ ఉగ్రతను నాయన మేము తాళలేము ప్రభా నా తండ్రి నాయన. కేవలము నీ కృపను అనుసరించి ప్రభా నా తండ్రి నాయన, నీ ఆత్మను అనుసరించి ప్రభా నా తండ్రి నాయన నడిసే భాగ్యం ప్రభా నా తండ్రి మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా నా తండ్రి. ఆత్మానుసారమైనటువంటి నడిపింపు నాయన మా మీద నాయన ఏలుబడి చేయడానికి సహాయం దయచేయమని ప్రభా నా తండ్రి నాయన. నీ మాట విని ప్రభా నా తండ్రి నీ గద్దెంపుకు లోబడి వారుగా నాయన మమ్మల్ని ఉంచమని నాయన ఈ చిన్న ప్రార్థన మనాదుడని యేసుక్రీస్తు మరింత బ్రతిమాలతో వినయంతో అడిగి మేము పొందుకుంటున్నాం మా పరం. ఆమేన్, ఆమేన్. చివరిగా ఈ భాగం కొరకు మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. ఈ భాగం మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. చివరి వచనం ఒకసారి చదవండి, 33వ వచనం. దయచేసి అందరూ చదువుదాం, అందరూ కలిసి చదువుదాం. నా ఉపదేశము అంగీకరించువాడు అలా సురక్షితముగా వినండి. ఒక మాట ప్లీజ్ వినండి. మనం ఏం చదువుతున్నాం, మన ప్రాణాత్మ దేహాలు వినాలి. సో ఒక పదం మీరు చెప్తే మేము అందరం చదువుతాం. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనము. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూస్తున్నారా, ఆయన ఉపదేశ క్రమం విననప్పుడు, ఆయనను మనం అపహసించినప్పుడు, ఆయన జ్ఞానమును మనం తృణీకరించినప్పుడు ఆయన ప్రవర్తిస్తానని చెప్పిన ప్రవర్తన వ్యత్యాసంగా ఉంది. కానీ ఎప్పుడైతే గద్దింపును విని ఆయన తట్టు తిరిగి ఆయన ఉపదేశం విని మన కన్నులకు వెలుగు తెచ్చుకొని ఆ వెలుగులో నడిచినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి? నీవు నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును. హల్లెలూయా. చెప్పండి, నేను క్షేమంగా ఉండాలి, నేను కృపాక్షేమాలు నా వెంట రావాలి, నన్ను కాపాడు ప్రభా అని అడిగే ముందు మనం చేయాల్సిన పని ఆయన ఉపదేశం వినాలి. హల్లెలూయా. నాకెందుకు ఇలా జరుగుతుంది అని నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. అక్కడే సమాధానం ఉంది. నువ్వు ఆయన మాట వినలేదు. వింటున్నారా? నువ్వు ఆయన చిత్త ప్రకారం నడవలా. అవన్నీ దాటి
ఇప్పుడు రావాల్సిన మార్గం ఆయన ఉపదేశం అంగీకరించి దాన్ని విని దాని ప్రకారం నడిచినప్పుడట సురక్షితంగా నివసిస్తున్న అనుభవం కలుగుతుంది. హల్లెలూయా. ఇంకా వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. నీకు కీడు వచ్చినప్పుడు నేను అపహసిస్తానన్న లెవెల్ బాగుందా? అసలు కీడే నాకు రాదు అని నిర్భయంగా బ్రతుకుతున్న జీవితం బాగుందా? ఏది బాగుంది? హల్లెలూయా. అసలు భయం కూడా లేదంటండి. వింటున్నారా? భయము లేదు, దిగులు లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్నెన్నడు మూటలేదు, నిరీక్షణతో అనుదినం సాగగను. హల్లెలూయా. అసలు భయం అనేది ఆలోచన కూడా లేదండి, దిగులు కానీ ఏది లేదు. నువ్వు ఉపదేశంలో ఉంటే నీకు వచ్చే ధైర్యం అలా ఉంటుంది. హల్లెలూయా. నీకెవరైనా వచ్చి భయం కలుగుతుంది, ఇదిగో వచ్చి నేను పొలంలో ఉన్నప్పుడు ఎడ్లన్నీ కూడా పట్టుకుని పోయారు, చంపేశారు, గాడిదలన్నీ చచ్చిపోయినాయి, నేను ఒక్కడనే మిగిలానంటే భయం లేదు. నీ పిల్లలందరూ చచ్చిపోయారు, ఒక్కడు కాదు, ఒక్కడు చనిపోయాడంటే లబోదీప కొట్టుకుని. అసలు కొంతమందిని మనం చూస్తున్నాం, పిల్లలు చనిపోయారని దేవునికే దూరం అయిపోయిన వాళ్ళని చూస్తున్నాం. ఈ లెవెల్ అది కాదండి. 10 మంది పిల్లలు ఒకే రోజు ఇల్లు కూలి చచ్చిపోతే కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. ఏం లెవెల్ అండి అది? రోషం కొరకు, దేవుని కొరకు రోషంతో కదులుతున్న అనుభవంగా అనిపించట్లా? దేవుని మీద విశ్వాసం వేరే లెవెల్లో కనబడట్లా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్న లెవెల్ కాదది. నాకెప్పుడు ఏం చేస్తావు అడుక్కుంటున్న లెవెల్ కూడా కాదది. అన్నిటినీ మించిన లెవెల్ అది. అపవాది వచ్చి అపవాదే ఉరి వడ్డి సమస్తమును తీసేస్తుంటే కూడా యెహోవా మీద ఉన్న నమ్మకం, నెమ్మదిగా ఉంటున్న అనుభవం, కదలని సీయోను కొండ అనుభవం వేరేదో కాదు, అదే. నాకు భయం వచ్చునన్న ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్న అనుభవం అది. నిజంగా భయం వచ్చిందండి, భయం వచ్చే పరిస్థితులేనండి అవి. ఒకడు వచ్చాడు ఇలా చెప్పాడు, ఇంకొకడు వచ్చాడు అది పోయింది అన్నాడు, ఇంకొకడు వచ్చారు గొర్రెలన్నీ పోయినాయి అన్నాడు, ఇంకొకడు, అన్నీ సమస్తం ఒకే రోజు ఇన్ని భయాలు నీ దగ్గరకు వస్తుంది, తట్టుకోగలవా? ఒక మాట చెప్పనా, ఆయన అక్కడ ఉన్నది టెస్ట్లో, ఎక్స్పీరియన్స్ కోసం కాదు. హలో, పడుతులేస్తున్న అనుభవం కాదది, ప్యూర్గా టెస్టింగ్ పీరియడ్లో ఉన్నాడు. అసలు నేను అంటాను, మనం పరలోకానికి వెళ్తే యోబు పొందుకునే కిరీటాలు చూసి అసలు జయధ్వనులు తప్ప ఇంకోటి ఏం రావండి. హల్లెలూయా. వింటున్నారా? అసలు ఆ లెవెల్ ఏంటి అక్కడికి వెళ్ళాక అర్థమవుతుందండి. ఒక్కరితో ఒకరు, చాలామంది ఇలా అంటారు, దేవుడు అనేవాడు ఉంటే ఇలా అవుతుందా అని. అటువంటి వారందరూ సిగ్గుపడే దినం అది. హల్లెలూయా. వెలుగుని చీకటని, చీకటిని వెలుగని చూపిస్తున్న క్రమంలో నువ్వు నడుస్తున్నావే, ఆ రోజు సిగ్గుపడతావు తెలుసా? ఎందుకంటే ఆయన ఉద్దేశంలో అప్పుడు నీకు బయలుపరచబడితే ఒకరితో ఒకరు చెప్తారు ఆయన పరిశుద్ధుడు 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 అని. ఆయన చేసిన కార్యాలను వివరిస్తూ అందులోపల దాగి ఉన్న పరిశుద్ధతను బయటికి తీసుకొచ్చి ఆయన పరిశుద్ధుడు అని నిరూపిస్తూ ఒకరితో ఒకరు చెప్తున్న మాటే ఆయన పరిశుద్ధుడు అని. నేను అంటాను, యోబు వచ్చి అబ్రహాంతో ఆయన పరిశుద్ధుడు అని చెప్తారు, అబ్రహాం వచ్చి యాకోబుతో ఆయన పరిశుద్ధుడు అంటారు. వింటున్నారా? సజీవులు ఆయనను స్తుతిస్తూ, ఆయన నిజంగా పరిశుద్ధ కార్యములను ఆయన వివరిస్తూ, యుగాలు సరిపోవండి ఒక్కొక్కరి జీవితం గురించి చెప్పడానికి. అబద్ధం నన్ను ఎన్నిసార్లు తాకిందో తెలుసా? అబద్ధం నన్ను మోసపుచ్చాలని ఎన్నిసార్లు ప్రయత్నించిందో తెలుసా? నేను జయించాను ఆ పరిశుద్ధత వల్లనే, ఆయన ఇచ్చిన పరిశుద్ధత వల్లనే, ఆయన ఇచ్చిన ఉపదేశం వల్లనే, ఆయన ఇచ్చిన క్రమం వల్లనే అని చెబుతున్నప్పుడు, ఆయన పరిశుద్ధత అక్కడ వ్యాపింపజేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న కార్యాలు ఉంటాయండి. అలాంటి సభలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్దాం రండి. ప్రేమ అనే సబ్జెక్ట్లో మనం ఉన్నాం, అదే ఏరియాకి వెళ్దాం. ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న మనం ఇక ఎదిగిన వారిగా మారదాం. పక్క వారితో చెప్పండి, మనం ఎదుగుదామని. హల్లెలూయా. అవకాశం ఉంటే చేతులు పట్టుకొని చెప్పండి, మనం ఎదుగుదాం. హల్లెలూయా.
చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. హల్లెలూయా. హల్లెలూయా. తన గురించి చెప్తున్న అనుభవం. ఈరోజు నీకు అటువంటి మాట చెప్పే అవకాశం ఉందా? నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పినప్పుడు పాత జీవితం ఎలా చూడండి, ప్రతి ఒక్కరికి కూడా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ ఉంటాయి. బిఫోర్ క్రైస్ట్ కరెక్టే కదా? వింటున్నారా? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనే జీవితాలు ఉంటాయి. ఎందుకు ఇలా అంటున్నానంటే, మన జీవితంలో యేసు ప్రభుని నిజంగా సొంత రక్షకుడిగా నమ్మి మనం అంగీకరించి ఇక ఆయన బోధలో నడుస్తున్న సమయం మనకి ఆఫ్టర్ క్రైస్ట్ అనే లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉండవచ్చు. మన రక్షణలోకి వచ్చిన దినం ఈనాటికి ఎన్ని దినాలు అని చెప్తే మనకు ఒక లైఫ్ స్పాన్ ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, అభి నీ లైఫ్ స్పాన్ చెప్పు. ఏసైలోకి వచ్చిన తర్వాత ఉన్న స్పాన్ చెప్పు. 13 years, రైట్. ఇప్పుడు ఈ 13 years లైఫ్ స్పాన్ తీసుకుందాం. ఈ 13 years లైఫ్ స్పాన్ తీసుకుంటే నువ్వు ఆయనలోనికి వచ్చిన మొదటి దినం పిల్లవాళ్ళగా అప్పుడే పుట్టిన దినం, క్రీస్తులో జన్మించిన అనుభవం, అక్కడి నుంచి పాలు తాగుతున్న అనుభవం ఉంటుంది, టోడ్లర్ ఏజ్ ఉంటుంది, తర్వాత లేచి పరిగెడుతున్న అనుభవం ఉంటుంది. నిజానికి ఫిజికల్గా ఒక పర్సన్ 13 సంవత్సరాలకి టీనేజ్లోకి వచ్చినట్టే కదా, అవునా? అలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదుగుదల ఉండాలి. పౌలు గారు అటువంటి ఏజ్ గురించే చెప్తున్నారు. నేను క్రీస్తులోనికి రాని దినముల గురించి చెప్పట్లే. అది చచ్చిన స్థితి, అది కనీసం పుట్టిన స్థితి కూడా కాదు. అది చీకటి. ఇది వెలుగులోనికి వచ్చిన అనుభవం. నా కన్నులకు వెలుగు నిమ్ము అని అడుగుతున్న ఒక మాట ఉందే, అలా వెలుగు పరిచయం అవుతున్న అనుభవం. హల్లెలూయా. ఆయన మరణంలోను మరణ ఛాయల్లోనూ ఉన్నవారి యొద్దకు వచ్చిన యేసయ్య నా జీవితాల్లోని కూడా వచ్చి ఆయన అంగీకరించినట్లుగా చేసి ఆ దినం స్టార్టింగ్ ఉందే, అది దాని ముందు స్థితి చచ్చిన స్థితి. దాని తర్వాత ఇక మనం పుట్టి ఎదుగుతున్న స్థితి. పాలు తాగే వయసు ఒకటైతే బలమైన ఆహారం తీసుకుంటున్న వయసు ఒకటి. పాలు కూడా అరిగించుకోవడం కష్టంగా ఉన్న కాలం కాదు. నేను పిల్లవాని వలె ఉన్న కాలం కాదు. నేను ఇప్పుడు ఎదిగిన వాడను, పెద్దవాడైన వాడను. అంటే మనకి ఈ 13 సంవత్సరాల్లో ఇటు అనుభవాలు మన జీవితాల్లో కూడా ఉండాలి. ఈరోజు మనం చెప్పవలసిన మాట ఇట్టి మాట. ఎట్టి మాట? నేను పెద్దవాడనైతినే. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పర్వాలేదు, ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారా? ఈరోజు ఎదగండి. హల్లెలూయా. ఈరోజు ఎదుగుదాం. ఈరోజు దేవుడు సమయం ఇచ్చారు, జీవితం ఇచ్చారు, ఇంకా ఇంకొక దినం ఇచ్చారు. ఇంకొక దినం ఎందుకు ఇచ్చారు? ఈరోజు ఉపదేశం ఎందుకు వినిపిస్తున్నా? నా గద్దింపుని విని తిరగమని చెప్పిన దేవుడు. నీకు భయం వచ్చినప్పుడు అపహాస్యం కావాలా? ఈరోజు గద్దింపు విని ఉపదేశం నాకు తట్టు తిరిగి వెలుగు సంపాదించుకొని వెలుగులో నడుస్తావా? నీ చిత్తం, నీ జీవితం నీ చేతిలో ఉంది. వెలుగు మరణాలు దేవుడు లేదా మరణ జీవాలు దేవుడు ఎదురుగుండా పెట్టారు. ఏది ఎన్నుకుంటావు ఫ్రీ విల్తో, నీ ఇష్టం. అన్నీ పెట్టారు. వెలుగుని ఎదురుగుండానే ఉంది, చీకటిని ఎదురుగుండానే ఉంది. ఏది మంచిదో నువ్వు ఎన్నుకో. నీకు ఏది కావాలో అది ఎన్నుకో, దానికోసం కష్టపడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తే అది ఎదుగుతుంది నాన్న. నువ్వు దేని మీద ఫోకస్ పెడితే అది ఎదుగుతుంది. వింటున్నారా? నేను చెయ్యలేకపోతున్నాను, పర్వాలేదు. నీకు సామర్థ్యం లేదు, పర్వాలేదు. ఆయన అడుగు, ఆయన ఇస్తారు. హల్లెలూయా. ఈరోజు ఆ మాట మనం చెప్పగలగాలి మన జీవితంలో కూడా. ఇప్పుడు ఆలోచించండి ఆ మాటలు ఒకసారి చూడండి జాగ్రత్తగా. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని. నా మాటల్లో ప్రేమ లేదు, నా మాటల్లో అసూయలు. ఎప్పుడు పిల్లలు?
ఎప్పుడు ఎప్పుడు పిల్లలు అంటున్నారు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము, ఉమ్. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా? ఇప్పుడు 2వ వచనం, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఇప్పుడు 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. వింటున్నారా? ఇప్పుడు సింహాసనం గుర్తొస్తుందా? సింహాసనం మొత్తం ఉంది, దాని కింద 4 జీవులు ఉన్నారు, దాని పక్కన చక్రములు ఉన్నాయి. ఇది మొత్తం ఆయన సింహాసనం. ఇదంతా కూడా నీ మీద వచ్చి ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఇక్కడ ఎక్కడో నువ్వు ఒక పాయింట్లో ఉన్నావు, వింటున్నావా? ఇది మొత్తం సెటప్. నువ్వు కదులుతుంటే ఇవన్నీ వస్తాయి నాన్న. హల్లెలూయా. వీధిలో నడుచుకుంటూ వెళ్దాం, ఒక్కళ్ళు మేము వెళ్తే కుక్కలు వెంటబడితే నా వెనక నా తండ్రి ఉన్నారనుకోండి, ఒక్క కుక్క అయినా ఎదురుగుండా వస్తుందా? తోక ముడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ ఎగ్జాక్ట్గా మన మార్గం అలా సరళం అవుతూ ఉంటుంది. మా ముందు దూతలు నడుస్తూ ఉంటారు, ముందు మహోన్నతుడు వెళ్తూ ఉంటారు, వెనక సర్వోన్నతుడు ఉంటారు, మధ్యలో మనం ఉంటాం. ఏం కాపుదలండి అది, ఏం సంరక్షణ అండి అది. అపాయం నీ దగ్గరికి వస్తుందని భయం ఎలా పడతావమ్మా? దగ్గరికి ఏది రాదు నానా, ఏది రాలేదు. అసలు నువ్వు ఎటువంటి సంరక్షణలో ఉన్నావు చుట్టూ చూసుకో ఫస్ట్. హల్లెలూయా. తుఫాను వస్తుంది, భయం వస్తుంది, ఏదో గాలి వస్తుంది, ఏది నిన్ను తాకదు. అసలు నీ చుట్టూ దేవుడు పెట్టిన ప్రాకారాలు ఎప్పుడైనా చూసుకున్నావా? నిద్రపోతుంటే కూడా ఎవరు కాపాడుతున్నారండి దేవుడు కాకపోతే? పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇవేవి తెలియదేమో, పిల్లవానిగా మాట్లాడిన కాలం అయిపోయింది. పౌలు ఇస్తున్న సాక్ష్యం తన జీవితాన్ని బట్టి, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా మాట్లాడి తిని. అవును, మనం పిల్లలుగానే ఉన్నప్పుడు పిల్లలుగా మాట్లాడాం. 1వ వచనం చూసారా? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఇదిగో ఈ ఫేజ్, ఈ స్టార్టింగ్ ఫేజ్, పిల్లల ఫేజ్. అసూయలు, మీలో అసూయలు కలహాలు ఉన్నప్పుడు మీరు ఇంకా పిల్లలే. వింటున్నారా? మన పిల్లల ఫేజ్ దాటాము, పెద్దవారు అయ్యాము అని ఎప్పుడు తెలుస్తుందంటే, అసూయ ఉండే పరిస్థితులు వచ్చినా నువ్వు అసూయతో కదలవు, కలహంలే వచ్చే పరిస్థితులు ఉన్నా నువ్వు కలహపడవు అంటే నువ్వు ఎదిగావని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా మాట్లాడిన కాలం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ ఈరోజు ప్రభువిస్తున్న పిలుపు ఇంకా ఎదుగు. ఆమేన్. చెప్పుకుందామా? ప్రాణం ఇంకా ఎదుగు, ప్రాణమా ఇంకా ఎదుగు. ఆమేన్. హల్లెలూయా. తట్టి చెప్పండి దాన్ని కొంచెం. నా ప్రాణమా ఇంకా ఎదుగు. హల్లెలూయా. అర్థమవుతుందా? కమాన్, మనం ఒక పవర్ఫుల్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం తెలుసా? పెద్దవారు అవుతే లెవెల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఏ కుక్కని ఎదురుగుండా తోకాడించదు. కుక్క అని చెప్పుటలో కారణం ఉంది, వాక్యంలో చెప్తున్న కుక్కల్ని గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పారు దేవుడు. అనా ఏ కుక్కని ఎదురుగుండా తోక ఆడించదు. పిల్లవానిగా ఉన్నప్పుడు పీక్క తినాలని ప్రయత్నం చేస్తాయి. చెయ్యవా అండి? చేస్తాయి. ఒకరోజు నైట్ డ్యూటీలో ఉన్నాను, ఇంకా అప్పటికి ఇక్కడికి రాలేదు. అప్పుడు అంటే అలా ఓపెన్ అయ్యే విజన్స్ ఉంటాయని కూడా నాకు తెలియని ఒక కాలం అది. నాకు దేవుడు చూపిస్తున్నారు, నేను అక్కడ కూర్చున్నాను డయాలసిస్ యూనిట్ దగ్గర, ఒక డస్ట్బిన్ చూపిస్తున్నారు. నేను అప్పటికి ఫోన్ కాల్లో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను. డస్ట్బిన్ చూపిస్తుంటే డస్ట్బిన్ ఏమని చెప్పాలి నేను? అవతల అమ్మాయికి డస్ట్బిన్ నేను ఏమని చెప్పాలి? దేవుడు నాకు చూపిస్తున్నాను, నాకు అర్థమైంది ఆ విషయం. క్లియర్గా ఆయన మాట్లాడుతున్నారు, నాకు అర్థమైంది. కానీ
ఆ పాపతో నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కాలే. నిజంగా నాకు అది కొత్తగా ఉన్న అనుభవం అనమాట. నేను ఫిజికల్‌గా ఉన్నాను. బట్ నాకు ఇంకొక రెలంలో నాకు అక్కడ డస్ట్‌బిన్ చూపిస్తున్నారు. సరే నేను బయటకొచ్చి కూర్చున్నాను ఇంకా. డయాలసిస్ యూనిట్ లోపల నుంచి బయటకొచ్చి చైర్స్ ఉంటాయి. అటెండర్స్ కూర్చునే చైర్స్. నైట్ డ్యూటీలో ఉన్నా. అక్కడ కూర్చున్నా. అక్కడ ఎవరు లేరు. ఎగ్జాక్ట్‌గా దేవుడు చూపిస్తున్న ఏరియాకి కళ్ళు తిప్పగానే అక్కడ డస్ట్‌బిన్ ఉందండి. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. నేను అది ఆ లోపల చూసిన దర్శనం అది. ఎప్పుడు నేను దాన్ని అంత గమనించలా. కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు. ఒంటరిగా ఉన్నాను నేను. ఫోన్ లైన్‌లో అయితే మాట్లాడుతున్నాను. సమయం కూడా ఇంచుమించు 1:00, 2 అవుతుంది ఆ టైంకి. డస్ట్‌బిన్ బయట కనిపిస్తుంది. అప్పుడు నేను డస్ట్‌బిన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆ అమ్మాయితో అప్పుడు చెప్తున్నాను, అమ్మ నేను ఇక్కడ ఒక డస్ట్‌బిన్ చూస్తున్నాను అని. ఆ అమ్మాయి ఏడవడం ప్రారంభించింది. అది అయిన తర్వాత నేను ఆ ఏరియాకి వెళ్ళాను. అంటే ఇక్కడి నుంచి ఇంచుమించు మన కార్ పార్కింగ్ అంత దూరం ఉంటుంది డస్ట్‌బిన్. అక్కడికి వెళ్ళాను. వెళ్ళి డస్ట్‌బిన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ డోర్ ఓపెన్ అయి ఉంటుందండి. ఆ ఏరియాకి వెళ్ళమని దేవుడు ప్రేరేపిస్తున్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ నేను చూసిన ఒక చిన్న పసిబిడ్డని. ఫిజికల్ రెలంలో ఎవరు లేరు. మీకు అర్థమవుతుందా? కానీ నేను డైరెక్ట్‌గా ఒక బేబీని చూస్తున్నాను. బేబీ ఏడుస్తుంది. నేను ఆ మాటే తనతో చెప్తున్నాను. ఇక్కడ ఒక బేబీని చూస్తున్నానురా, ఇక్కడ ఒక బేబీ ఏడుస్తుంది అని చెప్తుంటే ఆ పాప ఇంకా ఎక్కెక్కి ఏడ్చింది. ఏమని చెప్పిందంటే, అక్క నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు నన్ను నా తల్లిదండ్రులు డస్ట్‌బిన్ దగ్గర వదిలి వెళ్ళిపోయారు అని చెప్తున్నప్పుడు నాకు షివరింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్. ఎందుకంటే చాలా కొత్త అనుభవం. ఇటువంటి అనుభవాలు ఉంటాయని కూడా నాకు తెలీదండి. ఎందుకంటే ఇవి మనకి ఎక్కడ నేర్పించరు కదా. నేర్పిస్తారా? ఇవన్నీ కొత్త అనుభవాలు. ఎవరు నేర్పించరు కదా. ఇటువంటివి అంటే ఉంటాయి అని కూడా మనకి తెలీదు కదా. అటువంటి పరిస్థితుల్లో అమ్మాయి ఎక్కెక్కి ఏడుస్తుందండి. అప్పుడు నేను చూస్తున్నాను కుక్కల గుంపు వస్తున్నట్టుగా. స్పిరిట్ realmలో నేను చూస్తున్నాను అక్కడ కుక్కల గుంపు ఆ పసిబిడ్డను పీక్కు తినడానికి వచ్చినాయండి. కానీ నేను అదే విషయం ఆ పాపతో చెప్తున్నప్పుడు ఆ పాప ఓపెన్ అయి చెప్పింది, అక్క అటువంటి పరిస్థితిలోనే నా చిన్నప్పుడు నా జీవితం ఉండెను. కానీ ఒక అమ్మ నన్ను పెంచుకుందట. ఆ కుక్కల బారి పడకుండా నన్ను పెంచుకుందట. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను అని చెప్తున్నప్పుడు ఆ రోజు కొత్త అనుభవం. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. నేను కూర్చున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చున్నానండి. కుక్కల గుంపు నిజముగా వచ్చింది అట్నుంచి. అది ఎలా ఉండేది తెలుసా? మీరు లాలాగూడ హాస్పిటల్ చూశారు కదా. ఇది డయాలసిస్ బయట ఉండే వరండా ఏరియా అనుకోండి. ఇటు నుంచి వస్తేనేమో డయాలసిస్లో నుంచి వచ్చి ఇక్కడ చైర్స్ ఉంటాయి, కూర్చుంటాం. ఇలా బయటికి ఎంట్రన్స్ నేను చెప్పింది ఇక్కడ ఉంది డస్ట్‌బిన్. ఇక్కడ చిన్న బిడ్డను చూశాను. ఇక్కడ మెట్లు ఉంటాయి ఇలా. కానీ ఇటు నుంచి కూడా వార్డ్ 2 నుంచో వార్డ్ 3 నుంచో ఓపెనింగ్ ఉంటుంది. మీకు తెలుసా కుక్కల గుంపు ఇక్కడి నుంచి రియల్‌గా వచ్చిందండి. ఇంకా అటు నుంచి వెళ్తే పైకి మనం డైరెక్ట్ కనెక్షన్. అంటే ఇటు చుట్టూ తిరిగి వెళ్ళక్కర్లేదు. ఇటు నుంచి వెళ్తాం. కానీ ఇక్కడి నుంచి అన్ని కుక్కల గుంపు రావడానికి ఆస్కారం లేదు. మిడ్‌నైట్ 2:00 అండి. కుక్కల గుంపు ఎగ్జాక్ట్‌గా ఆ బిడ్డను చీల్చుకొని వెళ్ళడానికి వచ్చినట్టుగా వచ్చాయి. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రభు ప్రేరేపిస్తున్నారు చెప్పమని. పసిబిడ్డలుగా ఉన్న కాలంలోనే ఉండిపోతే కుక్కలు చీల్చివేస్తాయి. దేవుడు ఈరోజు పిలుపునిస్తున్నారు. పెద్దవాడివి కా, పెద్దదానివి కా, పెద్దవాడివి కా, పెద్దదానివి కా. నీలో ఇంకా అసూయలు, నీలో ఇంకా కలహంలు ఉంటే నువ్వు పసిబిడ్డవి నాన్న. జ్ఞానమును అసహించుకుంటూ ఉపదేశం తృణీకరిస్తూ ఆ డస్ట్‌బిన్ దగ్గర బ్రతుకుతున్న బ్రతికే అనాథగా ఉన్న బ్రతికే. అట్లా కాదు. ఏకాత్మ, ఏక జీవి, ఆ జీవులకున్న ఆత్మ, ఆ సింహాసనం మీద ఉన్న ఆత్మ నీలోనికి కూడా ప్రవహించాలి. మీరు అందరూ కలిసి అడుగులు వేయాలి. ఈ ప్రపంచంలో భయంకరమైన మృగములు ఉన్న
ప్రపంచం ఇది. ఉన్నత స్థలములన్నీ కూడా మృగములతో ఆక్యుపై అయింది. భయంకరమైన పరిస్థితులే ఉన్నాయి. ఈ లోక అధికారి ఒక్కొక్కరిని పీక్కు తినాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అడ్డగిస్తూ ఆపుతున్నారు. లేకపోతే ఎప్పుడో మనం అందరం అయిపోయి ఉండేవాళ్ళం. ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం పెద్దవారు మారాలి. మనం పెద్దవారిగా మారాలి. అప్పుడే ఆ ఉన్నత స్థలములను పడద్రోయగలం. అప్పుడే ఆ దుర్గములను పడద్రోయగలం. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి తిని ప్రేమించలేకపోతిని. బికాజ్ అప్పుడు నాకు ప్రేమ యొక్క రుచి తెలీదు. కానీ ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను అంటే నా మాట మారిందని అర్థం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను అదే ప్రశ్న అడుగుతాను. అదే బిడ్డ ఇప్పుడు ఎదిగిందనుకోండి, పసిబిడ్డగా ఉన్నప్పుడు అక్కడ కుక్కల గుంపు వచ్చింది. నువ్వు ఎదిగిన తర్వాత ఒక్క కుక్క అక్కడికి వస్తుందా? పోనీ నువ్వు డస్ట్బిన్ దగ్గర ఉంటావా? హల్లెలూయా. ప్లేస్ మారుతుందండి. శత్రువు కూడా నీ దరిదాపులకి రాడండి. భయం వచ్చునన్న భయం నీకు లేకుండా వెలుగులో నడుస్తావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పిల్లవాడిగా ఉన్నప్పుడు పరిస్థితి అది. వింటున్నారా? పిల్లవాడిగా ఉన్నప్పుడు పరిస్థితి అది. ప్రతి అబద్ధం వైపు తిరుగుతావు. ప్రతి అబద్ధం సత్యమే అనిపిస్తుంది. నో, దాన్ని దాటిన లెవెల్ ఒకటి ఉంది. పెద్దవాడిగా మారు. ఆమేన్. ఎద్దుకు అక్కడ చెప్తున్న మాట చూడండి. ఆహారం విషయంకి వస్తే, అప్పటిలో మీకు బలం చాలకపోయినందున. ఏ బలం? పాలు కూడా అరిగించుకునే బలం లేదు గనుక బలమైన ఆహారం మీకు పెట్టలేకపోయాను. పాలతోనే మిమ్మల్ని పెంచి తిని. పాలు అంటే సూపర్ఫిషియల్ లెవెల్ అన్నమాట. వాక్యంలో సూపర్ఫిషియల్ లెవెల్ అండి. అర్థమవుతుందా? ఎన్ని అనుభవాలు ఉంటాయి తెలుసా దేవునితో నడుస్తుంటే. అసలు ఎంత బాగుంటుందో తెలుసా. నువ్వు ఆ రుచి చూడలేకపోతున్నావు. కమ్ అవుట్. అది చాలా అద్భుతమైన లెవెల్ అండి. ప్రభు నీతో మాట్లాడుతుంటే నువ్వు కదులుతున్న అనుభవం అది ఎలా ఉంటుందో తెలుసా. అరే, ఈ గురుత్వాకర్షణ శక్తి నిన్ను పట్టుకోలేదు. ఈ భూమికి అది అర్థం కాదు. ఉదయకాల సమయం ఒక వర్డ్ ఇచ్చారు దేవుడు. ఏంటి తెలుసా? చెప్తాను చూడండి. మనుషులకు 10% శక్తి ఉందనుకుందాం. ఎంత మన పవర్ లెవెల్? ఓకేనా? జాగ్రత్తగా చూడండి. అపవాదికి 25% ఉంటుంది. సో మనకంటే వాడు బలవంతుడు, శక్తిమంతుడు, బలవంతుడుగా కనిపిస్తాడు. కానీ దేవునికి ఆయన సర్వశక్తిమంతుడు కదా. అవునా? అప్పుడు 100%. అవునా? ఇప్పుడు మనం వీడిని చూసి భయపడిన కాలం ఇంకా చాలు. ఇప్పుడు ఈ సింహాసనం మొత్తం మీరు సింహాసనంలో ఉంటే అనుభవం ఏంటి? 10లోకి 100 వచ్చిందని అర్థం. అవునా? అప్పుడు ఈ పవర్ లెవెల్ ఎంత? 110%. ఇప్పుడు ఇది ఏమన్నా పోలికుందా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ లెవెల్ అనుభవించుట సాధ్యమవుతుంది. ఓ హల్లెలూయా. పాలు తాగుతున్న అనుభవంలో 10% శక్తి కూడా నువ్వు వినియోగించలేవు. పాలు అరిగించుకోవడానికి కూడా నీకు ఆ 10% చాలదు. మీకు అర్థమైందా? చిన్నపిల్లలు తెలుసా, అమ్మ రొమ్ము పట్టుకొని తాగి అలసిపోతారండి. ఇవి నొప్పి వచ్చేస్తాయి, అలసిపోతారు. పాలు తాగడానికి కూడా ఓపిక లేదు. హలో, 10% శక్తి కూడా పాలు తాగడానికి చాలట్లా. బలమైన ఆహారం తినే అనుభవం శక్తితో కూడిన అనుభవం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పాలు తాగడమే రాకపోతే వాడు ఎవరికి సాక్షిగా ఉండగలడు? అసలు వానికే ఒక సాక్ష్యం ఉండదు. అంతే కదా.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండురు. ఎక్కడి నుంచి? యెరూషలేం దగ్గర నుంచి బూదిగంతముల వరకు, మధ్యలో దారి అంత మందే. అర్థమవుతుందా? భూమి దిగంతముల వరకు, ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ వెళ్ళి నాకు సాక్షులుగా ఉంటారు. ఎవరికి? మీకు కాదు, నాకు. ఎందుకు? మీరు 10% అని మీకు అర్థమైంది. 100% గురించి సాక్ష్యం చెప్పకుండా ఉండలేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 25% గాడు ఎన్ని నాటకాలు ఆడినా నీ దగ్గర పప్పులు ఉడకో. యు ఆర్ నాట్ ద వెజల్. నీ పప్పులు నాలో ఉడకడానికి నేను నీకు వెజల్ని కాదు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ లెవెల్? నువ్వు 10%లోనే ఉన్నప్పుడు అపవాదికి నీ మీద అధికారం ఉంటుంది. ఎందుకంటే వాడు 25% బలవంతుడుగా వస్తున్నాడు. కానీ వాడి బలం నుండి నువ్వు చేతుల నుండి వాడి బలమైన చేతుల్లో నుంచి నువ్వు బయటికి వచ్చి నువ్వు 100% బలం కలిగిన వానితో చేతులు కలుపుతున్నావు. నీలో ఆయనలో నువ్వు ఉన్న అనుభవంలోకి వెళ్తున్నావు. పాలు తాగుతున్న అనుభవం కాదది, బలమైన ఆహారంను స్వీకరిస్తున్న అనుభవం అది. హల్లెలూయా. ఆయనతో కలిసి నడుస్తున్న అనుభవం అది. అటువంటి పరిస్థితుల్లో ఈ 25% గాడు నీ దరిదాపులకు కూడా రాలేడు. అర్థమవుతుందా? ఈ లెవెల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉందా? అయితే పెద్దవాడు బాబు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? సో పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడి తినే. నా శక్తి 10%. నేను అంతలోనే మాట్లాడగలను. నాకు తెలిసింది నా 10%. నేను అంతలోనే మాట్లాడగలను. ఎక్స్ప్లోర్ అయ్యి 100%లోకి వెళ్తే నా మాట మారిపోతుంది. నా మాట నిజానికి శాసనమై మారుతుంది. హల్లెలూయా. నా మాట కాదు కదా అది, నాలో నింపిన వాని మాట కదా. ప్రకృతి కూడా లోబడుతుంది. నిన్ను భయపెట్టాలి అని చెప్పి వచ్చిన గాలి నిమ్మలమైపోతుంది. సముద్రం హల్లెలూయా. అసలు నీ నీడలో కూడా ఒక బలం. హల్లెలూయా. నీ ప్రజెన్స్లో ఒక బలం. హల్లెలూయా. శత్రువు నిన్ను భయపెట్టాలని ప్రయత్నించవచ్చు, కానీ వాడు నీ దగ్గరికి కూడా రాలేడు. వాడి వల్ల కాదు. నువ్వు జయించి ఉంటావు. నేను లోకంను జయించిన ప్రకారం మీరు కూడా జయించారు అనే లెవెల్లోనికి వెళ్ళే పరిస్థితి అది. హల్లెలూయా. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం చూడండి. మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని అనుకున్నాను. పాపం నిజంగా అక్కడ ఏం జరగదు. అనుకుంటావు. నువ్వు అనుకుని దాని ప్రకారం కదులుతావు. అంత ఫెయిల్యూరే. నువ్వు అనుకోవడానికి గల కారణం ఈ 25% గాడు నీకు ఎప్పుడు చూడు నీ తలంపులు మొత్తం వాడు కల్ప్రిట్ చేసి మొత్తం పొల్యూట్ చేసి, అసలైన కల్ప్రిట్ నీకు ఈరోజు దొరికాడు. దొంగ దొరికాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ తలంపులు మొత్తం 100% వానితో కలిపి ఒకసారి ఆలోచించు. నువ్వు చూస్తున్న కోణం మారిపోతుంది తెలుసా? నిజం మారిపోతుంది. పిల్లవాని వలె తలంచి తిని. చెప్పండి, తలంచి తిని. తలంచి తిని. అర్థమైందా? పిల్లవాని వల్ల తలంచి తిని అనే ఎన్ని ఎగ్జాంపుల్స్ మన ఎదురుగుండా ఉన్నాయి. పిల్లలు ఎలా ఆలోచిస్తారు? పిల్లలకి పెద్దవాళ్ళ విషయాలు ఏం తెలుసు అసలు? అమ్మ, తల్లిదండ్రులుగా నువ్వు ఉద్దేశించిన ఉద్దేశమైనా కనీసం పిల్లలకి అర్థమవుతుందా? చిన్న పిల్లలకి అర్థం కాదు. వాళ్ళకి ఏం కావాలి? 5 స్టార్ చాక్లెట్ అంతే. వాళ్ళు ఎంత అరిసి గీ పెట్టిన దొర్లి ఏడ్చిన వాడికి అది 5 స్టార్ చాక్లెట్ ఇస్తే కామైపోయి అనుకుని బారిపోతాడు. నువ్వు 5 స్టార్ ఇచ్చినంత వరకు నువ్వు మంచి డాడీవి. 5 స్టార్ ఆపితే చెడ్డ డాడీవి వాడే అంటాడు. వాడికి అంతే తెలుసు. పిల్లవాని వలె తలంచి తిని. దేవుని విషయంలో కూడా మనం అలాగే ఆలోచిస్తామండి. ఆయన శక్తి ఏంటో మనకు అర్థం కాదు కనుక అలా తలంచుతాం. కానీ ఒకసారి పెద్దవాడైన అనుభవంలోకి వస్తే ఆయన తలంపులు ఎందుకు నీకు అర్థమవుతుంది. ఒక భార్య గ్రహింపు కలిగిన భార్య అయితే
భర్త యొక్క కదలికల్ని ముందుగానే పసిగట్టి ఇక్కడ సెట్ అయిపోయి ఇల్లుని సెట్ చేసి పరిస్థితులన్నీ ఆమె ఆధీనంలోకి తెచ్చుకొని భర్తను సమాధానంగా ఉంచుకుంటుంది. జ్ఞానం లేని స్త్రీ అలా ఉండదు. పిల్లవానికి పెద్దవానికి తేడా చూడండి. పెద్దవారైనప్పటికీ కూడా జ్ఞానం లేకపోతే, మూర్ఖతనే గనక ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా అపవాది సొంతం. వాడి పని ఈజీ అయింది తెలుసా. వాడొచ్చి ఏ గొడవ పెట్టక్కర్లే, వాడి పని ఈజీ అయింది. అందుకే యోబు అంటాడు, వెళ్ళి అపవాదితో మాట్లాడొచ్చావా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు కాదే. మీటింగ్ వేసి వచ్చావా? ఎవరితో? అసలైన మూర్ఖుడితో సాంగత్యం చేసి మూర్ఖురాలుగా మారొచ్చావా? మీకు ఆ లెవెల్ అర్థమవుతుందా? స్త్రీ గనక ఇంటిలో దేవునితో సాంగత్యం చేసి ఈ 110%లో కనుక ఎంటర్ అయితే ఆ ఇల్లు ఏదైనా వనం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలైన వారు మన ఇంటిని ఏదైనా వనం వల్లే ఉంచుకుందాం. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మీకు అనిపించవచ్చు నా భర్త నా మాట వింటలేదని. ఒక మాట అడగనా, ఎస్తేర్ భర్త ఎవరండి? అన్యుడా, దేవుని ఎరిగినవాడా? అయినా సరే ఆమె శత్రువుని చూపించగలిగిందే. ఎలా సాధ్యమైంది? జ్ఞానం. దేవుడు అనుగ్రహించు జ్ఞానం. ఈరోజు జ్ఞానం లేదా? ఉపవాసం ఉండు. ఇల్లు కావాలనో ఉద్యోగం కావాలనో ఉపవాసం ఉండి దినాలు కాదు ఇవి. ఆయనతో ఉండు. అనుభవంలోకి వెళ్తే శత్రువు క్లియర్గా కనిపిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న శత్రువు నీ కంట్లో పడతాడు. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నావు నీకు కనిపిస్తుంది. ఆ ఏరియాలో ఫోకస్ చేయి, పెద్దవాడిగా మారుతావు. ఆమెన్. పిల్లవాని వల్లే తలంచి తిని తలంపులు అనే ఏరియాలోనికి ఈ జ్ఞానం వెళ్ళడానికి ఈరోజు డోర్స్ ఓపెన్ చేస్తావా? ఈ ఉపదేశం లోపలికి వెళ్ళడానికి ఈరోజు ఆ హృదయపు తలుపులను ఓపెన్ చేస్తావా? వీలైతే ఒకసారి ఆ ఫిగర్ పెట్టినానా? అసలు ఎంత బ్యూటిఫుల్ రెవల్యూషన్ ఉంది తెలుసా దాంట్లో. ఈ హృదయం మొత్తం తలంపులతో నిండిపోయింది కదా. ఎలాంటి తలంపులు తెలుసా? నిన్ను చెరుపుతున్న తలంపులు, ప్రయోజనకరమైన తలంపులు కాదండి అవి. ఆ హృదయంలో ఆయన ఒక సింహాసనం వేసుకుని కూర్చుంటే ఆ తలంపు లెవెలే చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది ఆ లెవెల్. చూడండి, ఇంకా పిల్లవాని వలె యోచించి తిని, ఆలోచించి తిని. ఊహలు తర్వాత లెవెల్ ఏంటి? తలంపులు. తలంపులు ప్రోగ్రెస్ అయితే ఆలోచన లెవెల్ అండి. ఆలోచన కూడా ప్రోగ్రెస్ అయితే క్రియా లెవెల్. మనం ఇంకా ఎంటర్ అవుతున్నాం సబ్జెక్ట్లోకి తెలుసా. త్వరలోనే ఫినిష్ చేసుకుంటాం, భయపడద్దు, త్వరగానే ఫినిష్ చేసుకుంటాం. కానీ శ్రేష్టమైన సబ్జెక్ట్ ఈరోజు మనం పొందుకోకుండా వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా. షార్ప్ 9 క్లోజ్ చేస్తా, ఓకేనా? కానీ ఈ స్టెప్ బై స్టెప్ మనం దాన్ని రిసీవ్ చేసుకుందాం. ఆమెన్. ఈరోజు హృదయంలో మార్పు రావాల్సిందే. ఆయన సింహాసనాసీనుడిగా రావాల్సిందే. పిల్లవాడిగా ఇక మనం ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈ 10% 110% అవ్వాల్సిందే. చెప్పండి అందరూ, 110% అవ్వాల్సిందే అని. 110% అవ్వాల్సిందే. ఆమెన్. హల్లెలూయా. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? హల్లెలూయా. చూడండి, అదొక్కటి చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆమెన్. దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఒక్కొక్క మాటని, మనకు తెలిసిన మాటలే, తెలిసిన పాటనే మనం పాడుకున్న పాటనే, కానీ రిసీవ్ చేసుకుందాం. చైర్స్ ఇటు వేసుకుని ఒక్కసారి కొంచెం సేపు దాన్ని చూద్దామా ప్లీజ్? కొంచెం అని ఇక్కడికి వచ్చేయండి అని ఒక్క 10 నిమిషాలు. మీరు ఇక్కడికి, అది అక్కడే ఉంచేయండి. మీరు ఇక్కడికి వచ్చేయండి, అక్కడే ఉంచండి. మీరు ఇక్కడ కూర్చోండి అని అక్కడే ఉంచండి. జస్ట్ ఇక్కడ కూర్చోండి అంతే. దాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే. అది ఫుల్గా
కనబడేటట్టు పెట్టమ్మా. హృదయం అంతా వాక్యముతో నిండిన అనుభవం ఉందే, అది ఎదిగిన అనుభవం. హల్లెలూయా. పిల్లవాడిగా ఉన్నప్పుడు నా యోచనలన్నీ వేరు. ఇప్పుడు ఆయన సింహాసనం వేసుకొని నా హృదయంలో ఉన్న, మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఆ ఫీల్? అర్థమవుతుందా? నీ గుండె చప్పుడు ఆయనకు వినిపించాలి, ఆయన గుండె చప్పుడు నీకు వినిపించాలి. చెప్పండి, నా గుండె చప్పుడు ఆయనకు వినపడాలి, ఆయన గుండె చప్పుడు నాకు వినపడాలి. హృదయానుసారుడుగా మారదాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఆలోచనలు, ఆయన వాక్యం హృదయం నిండా ఉంటే ఇక వేరే యోచనలకు, వేరే ఆలోచనలకు తావెక్కడిది? నీకు అర్థమైందా? ఆ లెవెల్లోనికి వెళ్తే ఈ సాక్ష్యం చెప్పడం సాధ్యం. ఒకప్పుడు నేను పిల్లవాని వల్ల ఆలోచించాను, నా తప్పే ప్రవ్వా, కానీ నేను ఎదగాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు ఉపదేశ క్రమంలో గనక నడిస్తే మనం ఎదుగుతాం ఖచ్చితంగా. చెప్పండి, ఈ పిల్లవాని చేష్టలతో ఈ లెవెలే బాగుందా? శరీర సంబంధంగా నడవడమే బాగుందా? ఇది దాటిన ఒక లెవెల్ ఉంది కదా, అది ఎలా ఉంటుంది? అర్థమైందా? ఇప్పుడు తలంపులన్నీ వాక్యంతో నిండుకొని, ఓ హల్లెలూయా, ఒక్క ఆలోచన కూడా శరీర సంబంధమైన దానికి ఆస్కారం లేకుండా ఆయనే నీ హృదయం నిండిపోయి ఉంటే ఏది తాకలేదండి, ఏ వ్యాధి రాదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆ ఏరియాలో నువ్వు హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు హృదయంలో వాక్యం ఉండాలంటే అస్సలు మోసకరమైన ఏరియా అదే. ఈరోజు దాని మీద మన ఫోకస్. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, పిల్లవాడు ఎదగాలి అంటే ఎగ్జాక్ట్గా ఫోకస్ పెట్టాల్సిన ఏరియా హృదయం. అర్థమవుతుందా? గ్రహించిన వాడు ఎదుగుతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన మార్గంలో నడవాలంటే హృదయం లోపల మార్పు రాకుండా నడవడం సాధ్యం కాదు. పిల్లవాని వల్లే ఆలోచించిన అనుభవం, పరిగెత్తిన అనుభవం ఇంకా చాలు. ఎదిగిన బిడ్డలుగా ప్రవర్తన మనం ప్రారంభిద్దాం. అంటే ఆలోచనలో ఎదిగిన వాని వలె ఉండాలి, తలంపులు ఎదిగిన వాని వలె ఉండాలి, ఊహలతో సహా అన్నీ ఎదిగిన వాని వలె ఉండాలి. హృదయంలో వాక్యం ఉంటే అది సాధ్యం. ఆత్మ నడిపింపులోనే అది సాధ్యం. శరీరం నడిపించినంత కాలం అది సాధ్యం కాదు. ఈ లెవెల్లోనికి మనం ఎంటర్ అవ్వాలి. చెప్పండి, ఈ లెవెల్లోనికి మనం ఎంటర్ అవ్వాలని. ఇలా ఆలోచనలు, తలంపులు మారితే మన క్రియలు మారుతాయి. చెప్పండి, మన క్రియలు మారుతాయి. మన క్రియలు మారుతాయి. క్రియలు మారాలా లేదా? క్రియలు మారాలా లేదా? మారాలి.
రాసి పెట్టుకోండి. క్రియలు అనే సబ్జెక్ట్ నెక్స్ట్ వీక్, సరేనా? ఇక్కడి వరకు వచ్చాం కదా. ఇప్పుడు ఆలోచనలు, తలంపులన్నీ కూడా ఎదిగిన బిడ్డవలే. అనుకోవడం వేరు, చెయ్యడం వేరు. అనుకోవడం ఒక క్షణమే పడుతుందేమో, చెయ్యడానికి ఒక జీవితకాలం. అంతేనా? నువ్వు అనుకున్నది చేస్తూ జీవితాన్ని నడిపించుకోగలిగితే సింహాసనం ఎదురుగుండా నించునే రోజు ఆ రోజు సిగ్గుపడనక్కర్లేదు. బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనిపించుకుంటూ మహిమలోనికి ప్రవేశించే అనుభవం ఉంటుంది. ఆమేన్. ఆ మహిమ కావాలంటే ఈ తగ్గింపు ఇక్కడ కావాల్సిందే. ఆ సింహాసనం కావాలి అంటే ఇక్కడ విధేయత చూపించాల్సిందే. లేచి ప్రార్థన చేసుకుందాం. గ్రహించిన వారు, ఆన్లైన్లో ఉన్నవారు ఒకరు ప్రార్థన అందుకోండి, తర్వాత ఇక్కడ ఉన్నవారు అందుకుంటారు.